నమస్తే. తెలుగువారి మనసాక్షి సాక్షి బిజినెస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిరా. ఇవాల్టి బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ట్రంప్ ప్రకటన ఇచ్చిన జోష్తో దలాల్ స్ట్రీట్లో బుల్ పరుగులు తీసింది. ఇరాన్తో యుద్ధం ముగియబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన తరువాత నిఫ్టీ 50 సెన్సెక్స్ భారీగా ఎగిశాయి. మార్కెట్స్లో రోజంతా లాభాల జోరు కొనసాగింది. దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు ఉంటాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన మార్కెట్స్లో ఉత్సాహం నింపింది. దీంతో సెన్సెక్స్ 1263, నిఫ్టీ 388 పాయింట్లు లాభపడ్డాయి. బీఎస్ఈలో మదుపర్ల సంపద దాదాపు 10 లక్షల కోట్ల మేర పెరిగింది. ట్రంప్ ప్రకటన, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల ఫలితాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 1400 పాయింట్ల వరకు లాభపడింది. చివరకు 1263 పాయింట్ల లాభంతో 78,111 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 388 పాయింట్లు లాభపడి 24,231 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఇండెక్స్లో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఎటర్నల్, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టాప్ గెయినర్స్గా నిలిచాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.20%, 2.35% పెరిగాయి. ఇక చమురు ధరలు కూడా కాస్త దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్ ధర $95లకు చేరింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.37గా ఉంది. ఇవి ఇవాల్టి బిజినెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి సాక్షి న్యూస్. నేను ఏఐ యాంకర్ ఇందిరా.